హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు వీడియో చూస్తున్న పాయింట్లు నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఈ సమాచారం ఎదుటి వ్యక్తి ఉపయోగపడుతుందని మీకు అనిపించినా ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఏ వ్యక్తి అయినా తన కాళ్ళ మీద తను నిలబడి ఖచ్చితంగా ఒక మంచి వ్యాపారాన్ని స్థాపించాలనుకుంటాడు. ఈరోజు ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఈరోజు ఉద్యోగం చేయాలంటే పెద్ద క్వాలిఫికేషన్ లేకపోతే మనకు 10th వరకు చదివిన వాళ్ళు ఉంటుంటారు. అలాగే ఇంటర్ వరకు చదివిన వాళ్ళే ఉంటుంటారు. దాంతోటి మనకి ఏ ఉద్యోగం రాదు. ఒకవేళ ఏడైనా చేసినా కూడా మీరు 8,000కో 10,000కో పని చేయాల్సి వస్తుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఏం చేస్తుంటారు, ఏదైనా కానీ టెక్నికల్ వర్క్స్ నేర్చుకొని ఒక వ్యాపారంలో సెటిల్ కావాలని ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు ఆ కోవకి చెందిన సమాచారాన్ని మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు కుటీర పరిశ్రమ మాదిరి, అంటే మీ స్వయం ఉపాధి అవకాశంగా మీరు దీన్ని మార్చుకోవచ్చు. అదే లగేజీ బ్యాగ్స్, కాలేజీ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, వీటిను మనమే సొంతంగా తయారు చేసి విక్రయించుకోవడం, అలాగే ఆ ప్రాక్టికల్ అంటే ఆ తయారు చేసే విధానాన్ని మనం నేర్చుకోవడం. ఎక్కడైనా ఈ వ్యాపారం జరుగుతుంది. నేర్చుకోగలిగితే చాలు. మరి ఎలా నేర్చుకోవాలి? ఎవరు నేర్పిస్తారు దానికి? దానికి ఎంత డిమాండ్ ఉంది మార్కెట్‌లో? అలాగే దానికి ఉన్న అవకాశాలు ఏంటి? పెట్టుబడి ఎంత అవుతుంది? ఇలాంటి విషయాలు క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చిన్న చిన్న మండల కేంద్రాల కానుంచి, నియోజకవర్గాల కానుంచి ఎక్కడైనా ఈ వ్యాపారం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు స్కూళ్ళు, కాలేజీలు లేని ప్రదేశం అని లేదు. ఇప్పుడు చదువులకు సంబంధించిన అన్ని చోట్ల అలాగే లగేజ్ బ్యాగ్స్ అవసరము. వీటన్నిటికీ మనము, ఎందుకంటే ఈ అవసరం ఉంది కాబట్టి వీటిని మనం వృత్తిగా ఎంచుకోవాలనేది ఈరోజు వీడియో సారాంశం. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, 10వ తరగతి దాకా చదివారు, మీకు ఏదైనా సొంతంగా వ్యాపారం చేయాలని, అలాగే ఇలాంటిది నేర్చుకొని చేయాలని అంటే మీకు అద్భుతమైన అవకాశం. ఈరోజు కేంద్ర గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇలాంటి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. మీరు గూగుల్లో చెక్ చేసుకుంటే తెలుస్తున్నాయి. స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాలన్నీ ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసింది. ఈరోజు తెలంగాణ లేదా ఆంధ్ర, దేశం మొత్తం గవర్నమెంట్ లక్ష్యం ఏందయ్యా అంటే, ఇంట్రెస్ట్, ఏ రంగం మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ వ్యక్తికి ఈ స్వయం ఉపాధి అవకాశం, ఈ టెక్నికల్స్, ఈ బ్యాగులు తయారు కానీ, లేదా ఏసీలు రిపేర్ చేసేది కానీ, అలాగే కరెంట్ వర్క్ కానీ, ఇలాంటివి నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి. స్వయం ఉపాధి వాళ్ళకి అవకాశం కల్పించాలనే ఉద్దేశం మీద కేంద్ర గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇలాంటి అవకాశాన్ని తీసుకొచ్చింది. అవి మార్కెట్లో ప్రతి జిల్లాలో ఉంటాయి. కాకపోతే మీరు మీకున్న దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఈ ఈ విషయానికి వస్తే, ఈరోజు బ్యాగులకు ఎంత డిమాండ్ ఉందో మాట్లాడుకుందాం. ఈరోజు ఎవరో తయారు చేసిన, ఎక్కడో కంపెనీలో లేదా ఎక్కడో తయారు చేసిన బ్యాగులు మనం అమ్ముకుంటే కంటే, మనకే ఆ బ్యాగు కుట్టే నైపుణ్యము, అలాగే ఆ వర్క్ నైపుణ్యం కానీ వచ్చుంటే, మనమే ఆ బ్యాగ్ మెటీరియల్ తీసుకొచ్చుకొని మనకు అవసరమైనవి కుట్టుకుంటూ మనం వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా తక్కువ పెట్టుబడితో చేసుకోవచ్చు. దానికి సంబంధించిన మీకు అక్కడ ట్రైనింగ్‌లో ఇస్తారు. ఏ మిషన్ వాడాలి, అలా ఎక్కడ మెటీరియల్ దొరుకుతుంది అనేది తెలియజేస్తారు. కాకపోతే మనం తక్కువగా ఒక 20,000, 30,000తో కూడా ఒక చిన్న గది తీసుకొని ఈ వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు క్వాలిటీ బ్యాగ్స్ కుడుతూ ఉంటే, ఈరోజు బయట దొరికే బ్యాగ్స్ ఫ్యాన్సీగా, అంటే రెడీమేడ్‌గా అమ్మే బ్యాగ్స్ అంత క్వాలిటీగా ఉండవు. మార్కెట్‌లో జనాలకి ఏంది అంటే, ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నా కూడా క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ మనం మెయింటైన్ చేసినప్పుడు మనం ఎక్కడైనా ప్రారంభించండి, ఇది ఏ ఊరైనా పర్వాలేదు, అక్కడ వ్యాపారం నడుస్తూ ఉంటుంది. అలా మెయింటైన్ చేయాలంటే మనము క్లాత్ కొనే విషయంలో కాంప్రమైజ్ కాకూడదు, అలాగే దాన్ని స్టిచ్చింగ్ చేసే విషయంలో కాంప్రమైజ్ కాకూడదు, అలాగే రీజనబుల్‌గా అమ్మే విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. అలా అవుతూ ఉంటే వ్యాపారం రన్ అవుతూనే ఉంటుంది. ఒక బ్యాగ్ అమ్మితే ఒకరి మొత్తం ఆదాయం రావాలనే కన్నా తక్కువ ఆదాయం. ఈరోజు రూ. 200 మీకు బ్యాగ్ పడింది. రూ. 250కి అమ్మడము రీజనబుల్. ఎందుకంటే మీరు రోజు మొత్తం మీద ఒక 10 బ్యాగులు విక్రయించినా 500 ఆదాయం ఉంటుంది. ఒకరి దగ్గరనే రూ. 250 పడితే దాని మీద 500 విక్రయించారనుకో, ఒక కస్టమర్ రావడం ఆగిపోతుంది. ఈరోజు ఒక బ్యాగ్ అమ్ముతారు, 2 బ్యాగులు అమ్ముతారు. కానీ లైఫ్ లాంగ్ వ్యాపారం జరగాలి. మనము ఈ వృత్తి నేర్చుకున్నప్పుడు దాని ఉద్దేశం ఏంది? నేర్చుకుంటే ఇంకొక వ్యాపారానికి పోయే ఉద్దేశం లేకుండా ఉండబట్టే కదా ఇది నేర్చుకుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు మనం ఏ వృత్తి అయినా కానీ ఒకటి నేర్చుకొని దాన్ని ముందుకెళ్ళామంటే అది మనకు జీవనోపాధి, ఒక స్వయం ఉపాధి అవకాశం. కాబట్టి దాన్ని ఎంత రీజనబుల్‌గా మనం ఇవ్వగలమో, కస్టమర్‌కి ఇవ్వగలిగి ఉండాలి. ఆ ఆదాయం నుంచి, ఆ వ్యాపారం నుంచి మనం ఆదాయం సంపాదిస్తుండాలి. ఈ విధమైన కాన్సెప్ట్‌తో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఈరోజు మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉందో మనకు తెలుసు. ఒకవేళ చేయగలిగిన వ్యక్తి, కొంచెం మార్కెట్‌ను అర్థం చేసుకొని మార్కెట్‌లోకి పంపగలిగిన వ్యక్తి బెస్ట్ క్వాలిటీ బ్యాగ్స్ పంపించి మీరు లోకల్‌లో ఉంటున్న ఫ్యాన్సీలకు అమ్ముకున్నా కూడా అద్భుతమైన ఆదాయం ఉంటుంది. మీ దగ్గర ఒక 2 పిల్లలు వర్కర్స్ ఉన్నారు. వాళ్ళ చేత కుట్టించండి. మీరే
మంచి క్లాత్ తీసుకురండి, కుట్టించండి. ఆ ఫ్యాన్సీ షాప్ వ్యక్తికి వివరంగా చెప్పండి, ఈ క్లాత్ ఎంత పడింది, ఎంత పడింది, ఎంత పడింది, ఇంతవరకు ఉంటుంది. బెస్ట్ క్వాలిటీ మీరు మామూలు వ్యక్తి ఎవరికైనా ఇచ్చినా కూడా కరెక్ట్ బ్యాగ్ కానీ మనం కుట్టగలిగి మంచి మెటీరియల్ వాడితే అది ఎంతకాలం ఉంటుందా అంటే మామూలు బ్యాగులు ఫ్యాన్సీలో దొరికి అంతకాలం ఉండవు. అంత అద్భుతంగా ఉంటాయి. ఒకసారి వాడిన కస్టమర్కి అర్థమవుతుంది. అలాగే ఫ్యాన్సీ షాపులు మీరు లోకల్లో ఉన్న ఫ్యాన్సీ షాపులకు అమ్ముకున్నా కూడా మీరు అమ్ముకుంటూ కూడా హోల్సేల్గా వాళ్ళకి వేసినా కూడా మీకు మస్తు ఆదాయం వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. ఈరోజు ఏదో అవి మనం తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకి అమ్మాలని ప్రయత్నం చేయకూడదు. అలాగే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. ఈ రెండు మీరు కానీ నేర్చుకోగలిగితే మార్కెట్లో ఉండే ఈ రెండు స్ట్రాటజీలు ఈరోజు చాలా మార్కెట్లో పోటీ అనేది ఉంటుంది. ఎంత పోటీ ఉన్నా కూడా మీ నైపుణ్యం మీద మీరు దృష్టి పెడితే మీకున్న ఈ వర్త్ను కానీ మీరు దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే అసలు అద్భుతాలు మీరు సృష్టించవచ్చు. ఎందుకంటే అంత వ్యాపారం ఉంది దీంట్లో. మీరు చేయగలిగి ఉంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కసారి స్కూల్ బ్యాగ్స్ ఉంటున్నాయి, కాలేజీ బ్యాగ్స్ ఉంటున్నాయి, లగేజ్ బ్యాగ్స్ ఉంటున్నాయి. లగేజ్ బ్యాగ్స్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఈరోజు ఎక్కడైనా చూడండి. బ్యాగ్ ఏదో బ్యాగ్ తగిలించుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ నడుస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక బ్యాగ్ అవసరమైంది ఈరోజు ప్రతి ఒక్కరికి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో మార్కెట్ ఉంది కాబట్టి ఈరోజు పెద్ద పెద్ద రేట్లు పెట్టుకుంటుంటారు. 2000, 2500 ఒక కాలేజీ బ్యాగు, ఒక ల్యాప్టాప్ బ్యాగ్ ఉండేది 2000, 2500 కూడా బ్యాగ్ కొంటుంటారు. కాకపోతే వాళ్ళు బ్రాండ్ అని చెప్పి అమ్ముకుంటున్నారు. మీరు అదే క్వాలిటీని 500 రూపాయలకు కూడా మీరు ఇవ్వచ్చు. ఎందుకంటే అలా ప్రయత్నం చేయండి. అలా ప్రయత్నం చేస్తే ఈరోజు ఒక చోట పక్కన కొన్నా కూడా ఇంకోసారి మీ స్టిచ్చింగ్, మీ క్వాలిటీ చూసిన తర్వాత అతను ఇంకో చోట కొనే ప్రయత్నం చేయడు. ఎందుకంటే మీరు ఎవ్వరూ ఇవ్వని రేటుకి ఇస్తున్నారు. ఎక్కడ దొరకని అతి తక్కువ రేటుకి అమ్ముతున్నారు. అలాగే బెస్ట్ క్వాలిటీ అమ్ముతున్నారు. అలాగే రీజనబుల్ రేటుకి విక్రయిస్తున్నారు. ఇంకా ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. అంత అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఈ వ్యాపారం గురించి నేర్చుకునేటప్పుడు స్పష్టంగా నేర్చుకోండి. మొత్తం మీకు అందుబాటులో ఉండే ఆ సమాచారం మొత్తం సేకరించండి. నేర్చుకున్న తర్వాత ఎక్కడైనా ఒక ఊరు సెలెక్ట్ చేసుకోండి. అక్కడ నుంచి వ్యాపారం ప్రారంభించండి. కొంచెం నిదానంగా ప్రారంభం అవుతుందేమో కానీ ఇది రోజులు జరిగే కొద్దీ ఒక అద్భుతమైన వ్యాపారంగా మీకు మిగిలిపోతుంది. చాలామంది ఇలాంటి ఏంటంటే చిన్న వయసు ఉన్న వ్యక్తులు ఈరోజు 10వ తరగతి వరకు చదివి ఉంటారు. ఊరికి ఎక్కడో పని చేస్తుంటారు. అలాంటి వ్యక్తులు ఇవి అందిపుచ్చుకుంటే ఎలా ఉంటుందంటే అతను ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. ఒక విధానంలో ముందుకెళ్తే అతను ఎలా ఉంటుందనే వ్యాపారం అంటే నేను చెప్తే ఎంత అనిపిస్తుంటుంది. కానీ అతని డే బై డే జరిగే కొద్దీ అతని వ్యాపారం ఇంప్రూవ్ అవుతూ ఉంటే, ఎందుకంటే ఒక వర్క్ నేర్చుకున్న తర్వాత అతను ఆ వర్క్లో ప్రాక్టీస్ చేసే కొద్ది కూడా దాని మీద అద్భుతమైన నైపుణ్యాన్ని సంపాదిస్తాడు అతను. ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు కొత్త మోడల్స్, కొత్త డిజైన్స్లో బ్యాగులు తయారు చేస్తూ విక్రయిస్తుంటే ఆ ఆదాయం వేరుగా ఉంటుంది. ఎంతోమందికి మీరు జీవనోపాధి పొందడంతో పాటు ఒకరికో ఇద్దరికో నేర్పినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఒక విధానంలో ముందుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఒక బెస్ట్ క్వాలిటీ బ్యాగ్స్ని కూడా కస్టమర్కి ఇచ్చినట్టుగా ఉంటుంది. ఒక ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. వాస్తవంగా అయితే చాలా డెప్త్ అయిన వ్యాపారము. నేను ఢిల్లీ స్థాయిలో ఈ వ్యాపారం చూశాను. ఇళ్లల్లో ఈ బ్యాగ్ స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే అంత క్వాలిటీ లేవు. ఏదో ఒక ఫ్యాన్సీ వ్యక్తో, ఏదో ఒక షాప్ వ్యక్తో వాళ్ళ చేత స్టిచ్చింగ్ చేయిస్తూ ఉన్నాడు. అంత క్వాలిటీ లేవు. కానీ ఈ కరెక్ట్గా మనం కానీ పట్టుకోగలిగితే ఈరోజు బెస్ట్ క్వాలిటీ మనం ఇవ్వగలం. అద్భుతమైన వ్యాపారంగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఒకరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.